హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు సోము కాంపిటేటివ్ గైడెన్స్. 1000కి పైగా ఫైర్ డిపార్ట్మెంట్లో ఉద్యోగాలు, అదే రకంగా మనకి గురుకుల భర్తీకి సంబంధించినటువంటి అప్డేట్ తోటి ఈ వీడియో అనేటువంటిది మీ ముందుకు తీసుకురావడం జరిగింది అనమాట అండి. వివరాల్లోకి మనం వెళ్ళినట్లయితే కనుక ఫైర్ డిపార్ట్మెంట్లో మనకి 1000కి పైగా ఉద్యోగాలు అని చెప్పేసి ఇందులో రావడం జరిగింది. త్వరలోనే భర్తీ చేస్తాము, ఇప్పటికే 2000 పోస్టులు ఫిల్అప్ అని చెప్పేసి ఆర్టికల్ మనకు రావడం జరిగిందండి. ఇది దిశలో పోలీసులతో సమానంగా ఇన్సూరెన్స్, అదే రకంగా ఇతర సౌకర్యాలు కూడా కల్పిస్తామని చెప్పేసి ప్రభుత్వంలో పైరవీలతో పనులు జరగవు, అన్ని రూల్స్ ప్రకారమే సిటీ అభివృద్ధిలో క్రెడాయ్ కలిసి రావాలని చెప్పేసి ఫైర్ హెడ్ క్వార్టర్ ప్రారంభంలో సీఎం రేవంత్ రెడ్డి గారు ఇందులో తెలపడం జరిగిందనమాట అండి. దీంట్లో మనకి ఇంకా ఆ కథనానికి సంబంధించినటువంటిదే మనకి ఇంకా డీటెయిల్గా ఇందులోకి రావడం జరిగిందనమాట అండి. ఫైర్ డిపార్ట్మెంట్లో 1000 ఉద్యోగాలు, దానికి సంబంధించినటువంటి వివరాలు మనం చూసుకున్నట్లయితే కనుక పోలీసులతో సమానంగా ఫైర్ యాక్సిడెంట్లను కంట్రోల్ చేయడానికి మాత్రమే కాక ఆ శాఖ సిబ్బంది పరిమితం కాలేదని చెప్పేసి సామాజికంగా పలు రకాల సర్వీసులను కూడా అందిస్తున్నారని చెప్పేసి సీఎం రేవంత్ రెడ్డి గారు తెలపడం జరిగిందనమాట అండి. దీన్ని బట్టి మనం చూసుకున్నట్లయితే కనుక ఇటీవలే 491 పోస్టులని ప్రభుత్వం అనేటువంటిది భర్తీ చేయడం జరిగింది. దాదాపుగా 2000 మంది సిబ్బంది సమకూరినట్లయిందని చెప్పేసి ఆయన తెలపడం జరిగింది. మిగిలిన 1000 పోస్టులన్నీ ఫిలప్ చేయడానికి ప్రభుత్వం త్వరలోనే నిర్ణయం తీసుకుంటుందని చెప్పేసి మనకి తెలపడం జరిగిందనమాట అండి. అంటే ఆల్రెడీ మనకి 2000 పోస్ట్ అనేటువంటిది ఇటీవల ఫిలప్ చేసినటువంటి ఏదైతే 491 పోస్ట్స్ ఏవైతున్నాయో వీటితోటి 2000 పోస్ట్స్ అనేటువంటిది ఆల్రెడీ ఫిలప్ అవ్వడం జరిగింది. ఇంకో 1000 పోస్టులు, ఇంకో 1000 పోస్టులు ఏవైతున్నాయో ఈ 1000 పోస్టులు వాటికి సంబంధించినటువంటి మరి త్వరలోనే నోటిఫికేషన్ విడుదల చేస్తామని చెప్పేసి ఫైర్ డిపార్ట్మెంట్ సంబంధించినటువంటి రేవంత్ రెడ్డి గారు ఇటీవల అక్కడ ఫైర్ హెడ్ క్వార్టర్ ప్రారంభోత్సవంలో సీఎం రేవంత్ రెడ్డి గారు ఈ ఫైర్ డిపార్ట్మెంట్ సంబంధించినటువంటి మరొక 1000 ఉద్యోగాలకు సంబంధించినటువంటి ప్రస్తావన అనేటువంటిది తీసుకురావడం జరిగిందనమాట అండి. అదే రకంగా మనకి మన తెలంగాణలో చూసుకున్నట్లయితే కనుక త్వరలో ఉద్యోగాల భర్తీ ప్రకటనలు ముందుగా వాయిదా పడిన పరీక్షల షెడ్యూల్ ప్రకటించేటువంటి అవకాశం అనేటువంటిది మనకు రావడం జరిగిందండి. గత ఏడాది పేపర్ లీకేజీలతో రద్దయినటువంటి పరీక్షలకు షెడ్యూల్తో పాటుగా త్వరలో కొత్త నోటిఫికేషన్లు కూడా వెలువడేటువంటి అవకాశం ఉన్నట్లుగా, ముందుగా వాయిదా పడినటువంటి పరీక్షల షెడ్యూల్ ప్రకటించేటువంటి అవకాశం ఉన్నట్లుగా తెలపడం జరిగింది. 9 శాఖల్లో 60 గ్రూప్ 1 పోస్టులకు సంబంధించినటువంటి ఏదైతే సప్లిమెంటరీ నోటిఫికేషన్ ఏదైతే ఇచ్చారో ఈ సప్లిమెంటరీ నోటిఫికేషన్తో పాటుగానే ఎగ్జామ్ సంబంధించినటువంటి షెడ్యూల్ కూడా ప్రకటించేటువంటి ఛాన్స్ ఉన్నట్లుగా టీఎస్పీఎస్సీని ఆదేశించిన విషయం మనకు తెలిసిందే. అయితే ఈ నేపథ్యంలో 60 గ్రూప్ 1 పోస్టులకు సంబంధించినటువంటి టీఎస్పీఎస్సీ కొత్త నోటిఫికేషన్ జారీ చేస్తుందా, లేకపోతే 2022లో విడుదల చేసినటువంటి పాత నోటిఫికేషన్కు సప్లిమెంట్ నోటిఫికేషన్గా ఇది నిర్వహిస్తారనేటువంటి విషయంపై టీఎస్పీఎస్సీ తీసుకునేటువంటి నిర్ణయంపై ఉద్యోగులు ఆసక్తిగా ఎదురు చూడడం జరుగుతుంది. అయితే రాష్ట్రంలో ఇప్పటికే పరీక్షలు పూర్తయినటువంటి నోటిఫికేషన్లకు ఫలితాలు వెల్లడించడంపై టీఎస్పీఎస్సీ దృష్టి సాధించడం జరిగింది. చైర్మన్ సభ్యులతో పాటుగా కమిషన్కు కూడా కొత్త కార్యదర్శి బాధ్యతలను స్వీకరించిన అనంతరం ఈ ప్రక్రియ వేగవంతమైంది. అయితే ఇప్పటికీ గ్రూప్ 1 ఫలితాలు విడుదల చేసినటువంటి కమిషన్ ఇటీవల వివిధ విభాగాల్లో 547 పోస్టులకు సంబంధించినటువంటి భర్తీకి 6 ఉద్యోగ నోటిఫికేషన్ల కింద నిర్వహించినటువంటి పరీక్షల ఫలితాలు కూడా విడుదల చేయడం జరిగింది. ఇవన్నీ చూసుకున్నట్లయితే కనుక మనకి రిజల్ట్స్ సంబంధించినటువంటి ఇటీవల వచ్చినటువంటి 6 రిజల్ట్స్ ఏవైతేనే వాటికి సంబంధించినటువంటి ఇన్ఫర్మేషన్ అనమాట అండి. అయితే 20న సర్టిఫికేట్ వెరిఫికేషన్ కూడా డ్రగ్ ఇన్స్పెక్టర్ ఏదైతే ఉందో డ్రగ్ ఇన్స్పెక్టర్కి మనకి సర్టిఫికేట్ వెరిఫికేషన్ అనేటువంటిది కూడా 20th నుంచి, అంటే రేపటి నుంచి స్టార్ట్ అవుతున్నట్లుగా మనకి తెలపడం జరిగిందనమాట అండి. ఇది మనకి త్వరలోనే ఉద్యోగ ప్రకటనలు వస్తాయనేటువంటి దానికి సంబంధించినటువంటి వివరణ. అదే రకంగా గ్రూప్ 1లో చూసుకున్నట్లయితే గురుకుల ఉద్యోగాలు మనం చూసుకున్నట్లయితే కనుక వెరిఫికేషన్లో అవకతవకలు, మూకుబడిగా సర్టిఫికేట్ల పరిశీలన, పిలిచిన వారికంటే ఎక్కువ మందికి వెరిఫికేషన్, అవరోహణ పద్ధతిని పాటించలేదు, ఫలితంగా బ్యాక్లాగ్ పోస్టులు, మహిళలకు తీవ్ర అన్యాయం అనేటువంటి ఆర్టికల్ మనకి ఇందులో రావడం జరిగిందనమాట అండి. సర్టిఫికేట్ వెరిఫికేషన్ చూసుకున్నట్లయితే కనుక 1:2 నిష్పత్తిలో అభ్యర్థులను పిలిచినా ఎక్కువ మంది వచ్చారని చెప్పేసి అందులో అనడం జరిగింది అనమాట అండి. కొంతమంది హాజరవ్వకున్న వారికి నేరుగా ట్రిల్ బోర్డులో ధృవపత్రాలు పరిశీలించినట్లుగా ఆరోపణలు అనేటువంటిది రావడం జరిగిందనమాట అండి. జేఆర్ఎల్ మీద, అంటే జనరల్ ర్యాంక్ లిస్ట్ కాకుండా ర్యాంక్ మాత్రమే ఇవ్వడంతో అనుమానాలకు మరింత బలం చేకూరుతుందని చెప్పి తెలపడం జరిగింది. రోస్టర్ పాటించలేదని చెప్పేసి ఇందులో మనకు రావడం జరిగింది. ఎంపిక ప్రక్రియలో రోస్టర్ను కూడా పాటించలేదని చెప్పేసి పలువురు అభ్యర్థులు చెప్తున్నారు. వెరిఫికేషన్కు రాని వారిని బోర్డుకు పిలిచేశారని, వారికి ఉద్యోగాలు కూడా వచ్చాయని చెబుతున్నారు. డిఎల్, జేఎల్, పీజీటీ మూడింటికి ఒకటే పేపర్ కానీ
పేపర్ అని, కానీ ఎగ్జామ్ ఫీజు మాత్రం వేరువేరుగా కట్టించుకున్నారని చెప్పుకున్నారు. మహిళలకు 33% రిజర్వేషన్, సమాంతర రిజర్వేషన్ కూడా ఇచ్చారో లేదని చెప్పి మహిళలు అభ్యర్థి ఆందోళనను ఆరోపించడం జరిగిందనమాట అండి. అయితే అపాయింట్మెంట్ లెటర్లు అందుకున్న పలువురిలోనూ పలు అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. లెటర్లో ప్లేస్ ఆఫ్ వర్క్, ఇచ్చిన టైం, డేట్ కూడా మెన్షన్ చేయలేదు. ఏ సొసైటీ అలాట్ చేశారనేది మాత్రమే అందులో ఉందని, ఇది డమ్మీ లెటర్ అని చెప్తున్నారని చెప్పి పూర్తి స్థాయిలో మళ్ళీ ఇస్తారని టాక్ వినిపించడం జరుగుతుంది. ఈ అనుమానాల నేపథ్యంలో ధర్నా చౌక్ వద్ద సోమవారం శాంతియుతంగా నిరసన తెలపడంతో పాటు ట్రిప్ కార్యాలయం ముట్టడి కూడా చేస్తారని చెప్పి తెలపడం జరిగిందనమాట అండి. నెక్స్ట్ చూసుకున్నట్లయితే కనుక ప్రపంచంలోనే తొలి చెక్క ఉపగ్రహం అనేటువంటిది రావడం జరిగిందనమాట. ప్రపంచంలో తొలిసారిగా కలపతో తయారు చేసినటువంటి ఉపగ్రహాన్ని ప్రయోగించేందుకు అమెరికా అంతరిక్ష సంస్థ శోధన సంస్థ నాసా, అదే రకంగా జపాన్ ఎక్స్ప్లోరేషన్ ఏజెన్సీ జాక్సా ప్రయత్నించడం జరుగుతుంది. అంతరిక్ష యానం కార్యకలాపాలు అందరికీ అందుబాటులో ఉండేలా చేయాలనేటువంటి లక్ష్యంతో ప్రయోగానికి సమాయత్తమవుతున్నాయి. సుమిటోమో ఫారెస్ట్రీ సహకారంతో క్యోటో విశ్వవిద్యాలయంలో ఉన్నటువంటి శాస్త్రవేత్తలు ఈ ఉపగ్రహాన్ని నిర్మించడం జరుగుతుంది. ఈ ఉపగ్రహం శిథిలమై క్రమంగా భూమిలోనే కలిసిపోయేటువంటి సంభవం కలదు కాబట్టి భూమి పర్యావరణాన్ని కూడా కాపాడడానికి దోహదపడేటువంటి అవకాశం ఉందని చెప్పేసి శాస్త్రవేత్తలు దీని ద్వారా తెలపడం జరుగుతుంది అనమాట అండి. సో ఫ్రెండ్స్, ఇదండి ఈరోజు ఉన్నటువంటి ఇంపార్టెంట్ అప్డేట్స్తో కూడినటువంటి వీడియో. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ వీడియో. ఇందులో ఉన్నటువంటి కంటెంట్, అదే రకంగా నా ఎక్స్ప్లెనేషన్ అనేటువంటిది మీకు నచ్చినట్లయితే మీరు ఇంకా మన సోము కాంపిటేటివ్ గైడెన్స్ అనేటువంటి యూట్యూబ్ ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోకపోతే కింద సబ్స్క్రైబ్ అనే బటన్ ఉంటుందండి. ఆ బటన్ని మీరు క్లిక్ చేసిన వెంటనే మీకు పక్కన బెల్ ఐకాన్ పాప్ అవుతుంది. ఆ బెల్ ఐకాన్లో మీరు ఆల్ నోటిఫికేషన్ క్లిక్ చేసుకున్నట్లయితే ఎప్పటికప్పుడు లేటెస్ట్ అప్డేట్స్ మీరు పొందొచ్చు. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, కింద కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయడం మర్చిపోకండి. ఈ వీడియోని మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీస్ రిలేటివ్స్ ప్రతి ఒక్కరికి షేర్ చేయడం మర్చిపోకండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ ద వీడియో. హ్యావ్ ఎ నైస్ డే. బాయ్.